నాకు లవ్ గురించి పెద్దగా తెలియదండి. కాకపోతే నిన్న మొన్ననే ఐశ్వర్య అనే ఒక అమ్మాయితో సంబంధం ఓకే అయింది. ఓహో, మీకు నచ్చిందా? ఏం నచ్చడం లేండి. చెప్పడానికి ఏముందండి, పెదబాబు గారు ప్రేమలో పడ్డారు. అమ్మో ఆంజనేయ స్వామి, నాయన చెప్పరా, ఆ ట్రాక్ లో ఏమన్నా పడ్డావా? నువ్వు సరిగ్గానే ఊహించావురా. అన్నయ్యకి తప్పిపోయిన సంబంధం నీ కంటగట్టాలని చూస్తున్నారు మీ డాడీ. నిజమా? ఈ రిజిస్టర్ ఆఫీస్ లోనూ పెళ్లి చేసుకుని. సారీ, నాకు అలా ఇష్టం లేదు. అయితే డబుల్ ఓకే. ఇంతకీ పేషెంట్ ఎక్కడ? పేషెంట్ ఈ మాట ఆయన ముందు లేదు. మీరు పేషెంట్ అయిపోతారు, జాగ్రత్త. ఓకే ఓకే ఓకే. అదిగో ఆయన వచ్చేసారు. ఓపి గురువా, జాగ్రత్త జాగ్రత్త. రండి, చెప్పింది గుర్తుందా? ఏమిటో పగటిపూట ఎప్పుడు గడివేయోగా? నిజమేననుకోండి, కానీ ఇవాళ మన ఇంటికి గొప్ప హిప్నటిస్ట్ స్వప్న సింగ్ గారు వచ్చారు. అతగాడికి మన ఇంట్లో ఏం పని? అలా మాట్లాడకండి. మొన్న మధ్య మీకు ఆంజనేయ స్వామి కనిపించాడు కదా, ఇప్పుడు లక్ష్మీదేవి కనిపించేలా చేస్తారట. ఆవిడ కనిపిస్తే మీరు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తుందట. అవునా? ఎప్పుడు నన్ను డబ్బులు పిచ్చాడు అని ఎగతాళి చేసేదాన్ని కదా. సడన్ గా నన్ను కోటీశ్వరుని చెయ్యాలి అన్న ఆలోచన ఎలా కలిగిందో. టీవీలో ఆయన గురించి చెప్పారండి, అది విని ఆయన ఇంటికి పిలిపించాను. అదే వచ్చినాయని కాస్త మర్యాద మనలా చేసావా? రండి, కలుద్దురు గారు. నమస్కారం అండి ఎప్రెంటిస్ గారు. సడన్ గా మా ఇంటికి ఎంత గొప్ప అదృష్టం పడుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఎవరు మీరు? మా వారండి. ఓ, మీ ఆయన గారిని ఇక్కడ కూర్చోబెట్టు. నేను మా ఆయన గారిని పిలిపించి మీ ఆయన గారిని పట్టుకుంటా. మీ ఆయన ఎవరు స్వామి? కుబేరుడు మా ఆయన. కుబేరుడు మీ ఆయన? ఆయన నన్ను పట్టుకుంటారా? మరి నేను ఏం చేయాలి? కళ్ళు మూసుకొని కూర్చోవాలి. నేను తెరవమన్నప్పుడే తెరవాలి. మరి నోరు? అది కూడా నేను తెరవమన్నప్పుడే తెరవాలి. అలాగే. నేను ఆదేశిస్తున్నా. నువ్వు గాఢ నిద్రలోకి వెళ్తున్నావు. అసలు నువ్వెవరో నీకే తెలీదా? అదేంటండి, మీరు చెప్పే వరకు నోరు తెరవద్దని మీరు చెప్పారుగా. అనే ఉంటాం. అలా అనబో ఇలా అన్నా. నాకేం తెలుసు? ఓకే. ఇప్పుడు మనం లడ్డూ తినిపిద్దాం. ఇప్పుడు మీరు లడ్డూ తింటున్నారు. నోరు తెరవండి. ఇదిగో మీకు రావాల్సిన డబ్బు. లెక్క పెట్టుకోండి. అయ్యగారు, మీ డబ్బులు లెక్క పెట్టుకోండి. పిచ్చివాడు, అవెక్కడికి పోతాయి? నువ్వు గాఢ నిద్రలోకి పోతున్నావు. ఇప్పుడు చెప్పు, డబ్బంటే నాకు అసహ్యం, చేదు. అందుకే నీ కొడుకు చెప్పినట్టు వినుకోవాలి. అలాగే, వాళ్ళు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడు ఈ లోకంలోకి వస్తున్నావు. ఏం జరిగింది? అయ్యా లక్ష్మీదాస్ గారు, మీ జేబులో నా డబ్బు ఉంది, ఇవ్వండి. నువ్వు కుబేరుని పరిచయం చేసినప్పుడు ఇస్తా. అమ్మా, నా ఫీజైనా ఇవ్వండి అమ్మా, నేను పోతాను. నా కుటుంబంలో నాకు తెలియకుండా ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. ఉన్నాయి ఎవరు?
కొంచెం జ్యూస్ తాగండి అమ్మ కొంచెం 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 జ్యూస్ తాగండి ప్లీజ్ కొంచెం జ్యూస్ తాగండి. సరే జ్యూస్ తాగుతాను. నాకు డ్రగ్స్ తెస్తావా? అబ్బా డ్రగ్స్ తీసుకోకూడదమ్మా, నాన్నగారు నన్ను చంపేస్తారు. కొంచెం జ్యూస్ తీసుకో. నాన్నగట్లేదు ఇంకట్లేదు, నాకు డ్రగ్స్ కావాలంతే. ముందు జ్యూస్ తాగండి. జ్యూస్ నాకొద్దు. అమ్మ నేను బయటికి వెళ్తా. నువ్వు తెస్తావా? నన్ను వెళ్ళమంటావా? నువ్వు బయటకు వెళ్ళాలని వీలేదు. జ్యూస్ తాగండి. నాకొద్దు. సరే తాగుతాను. నాకు డ్రగ్స్ తెస్తావా? అబ్బా డ్రగ్స్ తీసుకోకూడదమ్మా, నాన్నగారు నన్ను చంపేస్తారు. జ్యూస్ నువ్వు తేవు, నన్ను తెచ్చుకొనివ్వవు. మీరు తీసుకోండి, జ్యూస్ తీసుకోండి ప్లీజ్ అమ్మా, ప్లీజ్ 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 నాకొద్దు కానీ లోపలికి ప్లీజ్ తాగండి తాగేమ్మా బాబు. అమ్మా ప్లీజ్ ప్లీజ్ నాన్నగారు నన్ను చంపేస్తారు. వదులు, చెయ్యి వదులు. జ్యూస్ తాగండి. జ్యూస్ తాగండి. డ్రగ్స్ తెచ్చావా? కాలేదు మేడం. అదేంటి? దొరకట్లేదు మేడం. ఒక్కడు కూడా లేదా? అసలు దొరకట్లేదు మేడం, రేట్ ఎక్కువ చెప్తున్నారు. నీకు డబ్బులు ఎంత కావాలో చెప్పు. వద్దొద్దు మేడం, డబ్బులు వద్దు మేడం. తెచ్చిన తర్వాత ఒక్కటైనా చూడవయ్యా ట్రై చేస్తాను మేడం. ప్లీజ్. ఓకే మేడం. నాకు పిచ్చెక్కిపోతుంది. ఛీ! ఏయ్, ఎవరు నువ్వు? ఏమో ఇన్స్పెక్టర్ గారు, నాకు అవన్నీ తెలీదు. నాకు డ్రగ్స్ అలవాటు. నేను దానికోసం బయటకు వచ్చాను. వీళ్ళ చేతిలో చిక్కాను. ఏంటమ్మా ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చావు? ఏంటి పనులు? ఇలా చేసినందువల్ల మీ నాన్నగారు పరుగు పోదా? ఏంటమ్మా ఇది? ఐఎమ్ సారీ సార్. సమయానికి నిరంజన్ గారు ఫోన్ చేయబడి సరిపోయింది, లేకపోతే నీ పని అయి ఉండేదమ్మా. ఎప్పుడు ఇలాంటివి చేయొద్దు. పదమ్మా ఇంటికి వెళ్దాం. వెరీ గుడ్ నిరంజన్ గారు, సమయానికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఈ అమ్మాయి బతుకు నాశనం అయి ఉండేది. పదండ్రా పోలీస్ స్టేషన్కి, పదండి. ప్రేమగల భార్య, ప్రియమైన కొడుకులు అని నేను భ్రమపడిన కుటుంబానికి లక్ష్మీదాసు వ్రాస్తున్న ఆఖరి ఉత్తరం. మీరు నా ఉద్దేశాన్ని, నా ఆశను ఏమాత్రం గౌరవించకపోగా ప్రతి క్షణం నన్ను సున్నితంగా విమర్శిస్తూనే ఉన్నారు. దానికి తోడు ఆ నాగలింగంగాడు నాకు ప్రక్కలో బల్లెంలా తయారయ్యాడు. నాకు వేల కోట్లు కావాలి. సగటు కోటీశ్వరుడిగా నేను బ్రతకలేను. అందుకే మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇక ముందు నా మాటకు ఎవరూ ఎదురు చెప్పకుండా ఉండేటట్లయితే నా కోసం రండి. నేను మీకోసం 1 గంట మాత్రం మన ఇంటి సమీపంలో ఉన్న బస్టాండ్ పక్కన వెయిట్ చేస్తుంటాను. గంట తర్వాత నేను మీకు ఇక జీవితంలో కనిపించను. ఆ తర్వాత మీరు నా కోసం పేపర్లలో వేయించిన, టీవీ ఛానళ్లలో చూపించిన ప్రయోజనం ఉండదు. నేను కాదు కదా, నా శవం కూడా మీకు కనిపించదు. ఆలోచించండి. మీరు వచ్చారు అంటే నా మాట వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అని అర్థం. ఆ తరువాత నేను మీకు లేను. వస్తాను. ఇట్లు
మీ లక్ష్మీదాస్. ఎంత నిర్లక్ష్యం. నేను ఇక్కడికి వచ్చి గంట దాటి 30 నిమిషాలైంది. ఈ పాటికి భార్యా పిల్లలు వచ్చి నా కాళ్ళ మీద పడి నన్ను బ్రతిమాలుకునే సీను జరుగుతూ ఉండాలి. ఆ, అసలు వీడు నా ఉత్తరం చూశారంట. ఎవరు లక్ష్మీదాస్లో ఉన్నారు? లక్ష్మీదాస్. నమస్కారం అండి. నమస్తే. మిమ్మల్ని ఎక్కడో చూచిన గుర్తు. మీరు సిటీ క్లబ్లో మెంబరా? అవును. అయితే బహుశా అక్కడ చూసుంటా. కొంపదీసి మీరు లక్ష్మీదాస్ గారా? కొంప తీయక్కర్లేదులేండి, నేను లక్ష్మీదాసునే. అదేమిటి సార్, కారు అది లేకుండా ఎక్కడ కూర్చున్నారు? అది 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 లేదు ఇది లేదు. రండి కారులో కూర్చోండి. ఇంటి ఎలివేషను అద్భుతంగా ఉంది సార్. నన్ను ఎందుకు అభిమానంగా మీ ఇంటికి తీసుకొచ్చారో అర్థం కావటం లేదు. అంత మాత్రానికే కంగారు పడితే ఎలా సార్? మనం కావాల్సిన వాళ్ళం. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు లోపలికి రండి. మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉందండి. నాకు ఆశ్చర్యంగా ఉంది. రండి కూర్చోండి. ఇంద్రభవనం, దేవేంద్ర భవనం, ఇంత పెద్ద భవంతిని పట్టుకుని మీరు సింపుల్గా ఇల్లు అనడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. మీరన్న ఒక మాట మాత్రం నిజమండి. ఇది దేవేంద్ర భవనం. అంటే నా పేరు దేవేంద్రనాథ్. అవునా? చూసారా, ఇలాంటి భవనాలుగా పేరు అచ్చుకుద్దినట్టు సరిపోతుంది. మరీ అంత ఇదేం కాదులేండి. అయితే మా ఇల్లు మీకు బాగా నచ్చిందనమాట. బాగానా? చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఏ కోటీశ్వరుడైనా మీ ఇల్లు చూసిన తర్వాత తనకింత భవంతి లేదే అని అసూయ చెందకు మానడు. మరీ అంత ఇదేం కాదులేండి. నారాయణ అయ్యగారు, 2 స్ట్రాంగ్ కాఫీ. సారీ లక్ష్మీదాస్ గారు, మీ టేస్ట్ తెలుసుకోకుండా అలా అన్నాను. మీకు కాఫీ అంటే ఇష్టమే కదా? అయ్యా, మీరు కూడా ఓ మంచి కాఫీ లాంటి వారే. అలాగే కానీ అయ్యగారు తమ కొంచెం చక్కెర వేయమంటారా? నీకేం నాయనా, నువ్వు వేస్తావు, ఆ తర్వాత అర్థమైందిలేండి. ఒరే ఒరే, మరీ అంత శిక్షించకురా. అస్సలు తీపి లేకపోతే ఎలా? కొంచెం లేకపోతే షుగర్ పిల్ల ఉంది కదా. అట్టగేనండి. అలాగే అలాగే. బై లక్ష్మీదాస్ గారు, వీడు మా అబ్బాయి
పేరు దివాకర్. ఈ అమ్మాయి నా కూతురు, పేరు ఐశ్వర్య. ఇదిగో. థ్యాంక్ యూ డాడీ. ఈమె నా భార్య, పేరు అనసూయ. నమస్కారం. వీరి పేరు లక్ష్మీదాస్ గారు. పరిచయం లేకపోయినా పరిచయం చేసుకొని మరీ తీసుకొచ్చాను. మీకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంది కదూ. మీ అబ్బాయి సునీత్ వల్ల నా ప్రాణాలు నిలబడ్డాయి. ఆహా, అలాగా? వాడికి అంత అదృష్టం పట్టిందా? అదృష్టం ఉన్నది నాకండి, అందువల్లే అతని చేత రక్షింపబడ్డాను. ఆయన ప్రాణాలు కాపాడడం అంటే మా ఇంటి దీపం నిలబెట్టినట్టే కదా అన్నయ్య. అందుకే అప్పటి నుంచి సునీత్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాడు. డాడీ, మీ కార్ కిస్, మా ఫ్రెండ్ కార్ వచ్చింది. ఆహా, అవునా? ఈ మధ్యకాలంలో ఇంత ఆనందం నేను ఎప్పుడూ పొందలేదు బాబు. మా డాడీ ప్రాణాలు కాపాడి సునీత్ మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు మేము కూడా చాలా ఆనందపడ్డాం అంకుల్. మీ గురించి మీ అబ్బాయే చెప్పాడేంటి? ఏం చెప్పాడు? తన గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మీ గురించి చెప్పాడు. మీ మాట అంటే తనకి వేదం కన్నా ఎక్కువ అన్నాడు. పిల్లల్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటే వాడు మన గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు. మీతో పాటు మీ ఇంటిల్లపాదిని ఓ పూట మా ఇంటికి భోజనాన్ని పిలిచి మా రుణం తీర్చుకోవాలనుకున్నాం. అప్పుడెప్పుడో సిటీ క్లబ్లో ఒకసారి చూసిన గుర్తు. ఆ గుర్తుతోటే చూడగానే మిమ్మల్ని పలకరించాను. అంతా నా అదృష్టం లేండి. అమ్మాయి కుందరపు బొమ్మలా ఉంది. సంబంధాలు గట్రా ఏమన్నా చూస్తున్నారా? ఆడపిల్ల ఉన్న తర్వాత ఒకవైపు ఆ ఛానల్ రన్ అవుతూనే ఉంటుందిలేండి. సంబంధం ఏమన్నా కుదిరిందా? ఇంకా కన్ఫర్మ్ కాలేదనుకోండి. అయినా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మనం కేవలం ఇక్కడ ప్రయత్నం మాత్రం చేస్తాం, అంతే కదా అన్నయ్య గారు? అమ్మా, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయన్న దాంట్లో ఎంత మాత్రం నిజం ఉందో నాకు తెలియదు. కానీ ఇలాంటి స్వర్గం లాంటి ఇంట్లోంచి పిల్లని తీసుకెళ్లాలంటే మాత్రం అదృష్టం మామూలుగా ఉంటే సరిపోదు, అనంతంగా ఉండాలి. డాడీ, మేము బయలుదేరుతాం. అందరూ మీలా ఉండొద్దండి. ఆడపిల్ల ఉన్న ఇల్లు ఎంత స్వర్గంలా ఉన్నా తమ ఇల్లే అంతకన్నా గొప్పగా ఉందంటారు. అయ్యా, అసలు ఈ కాలంలో ఇలాంటి సంప్రదాయబద్ధమైన సంబంధాలు కుదరడమే గగనప్రాయంగా ఉంది. సంబంధం కోసం మీరు ప్రయత్నం చేయక్కర్లేదు. వేల సంబంధాలు మీ ఇంటి ముందే క్యూలో నిలబడతాయి. అంతా మీ ఆశీర్వాదం అన్నయ్య గారు. ఒరేయ్, నీ ఆశ మొత్తం ఇప్పుడే బయట పెట్టావనుకో ప్లాన్ రివర్స్ కావచ్చు. అందుకని కాస్త గుంభనంగా ఉంది. ఈ పూట మా ఇంట్లో మీరు భోంచేసి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంటిల్లపాది వచ్చి ఒకసారి భోంచేయాలి. ఇది మా అభ్యర్థన. ఎందుకు కలిశాము అని అనను, కానీ దేవుడు ఎందుకు కలిపాడు అని మాత్రం అంటాను. మన స్నేహం కలకాలం ఉండాలి. ఇప్పుడు భోజనం గట్రా ఏం పెట్టుకోవద్దు, కానీ కాఫీ వస్తుందిగా, దీంతో సరిపెట్టుకుంటాను. ఏమండి, మాకింత అన్యాయం చేయడానికి మీకు మనసు ఎలా వస్తుందండి? కంగారులో ఉత్తరం పూర్తిగా చదవలేదు నాన్న. మేము బస్ స్టాండ్కి వచ్చేసరికి గంట దాటిపోయింది. అవును, డాడీ అంతలోనే మాయమైపోయారు. ఇప్పుడు మనం ఎక్కడైనా వెతుకుతాం? అయ్యగారు ఎక్కడికి వెళ్ళాలండి, మీరు ఫోన్ చేయండి తెలుసుద్ది. ఆ మాత్రం తెలివి మీ అయ్యగారికి లేదంట. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు. డాడీ, ఎక్కడికి వెళ్ళావు? మీ మాట ఎప్పటికీ కాదనం. వచ్చేయండి డాడీ. నా కోసం కంగారు పడిపోయి కలగపులగం అయిపోయి ఉంటారు. ఒరే లక్ష్మీదాసు, భలే ఐడియా అనేది. ఇదిగో అయ్యగారు వచ్చేసేయండి. నా ఉత్తరం ప్రభావం ఏమీ ఉన్నట్లేదు. అంటే ఒట్టి డాంబికం అయిపోయింది. అంటే ఈ ఇంట్లో నాకు డిపాజిట్ కూడా ఉన్నట్లేదు. అదేమిటండి, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళారు?
వెళ్ళారు అంటే అసలు వీడు నా ఉత్తరం చూడలేదా?